హలో అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం అనేటువంటి ఒక పోస్టర్‌ని రిలీజ్ చేసి, జగన్మోహన్ రెడ్డి గారు భీమిలిలో మీటింగ్ పెట్టి మాట్లాడిన తర్వాత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాని, జగన్మోహన్ రెడ్డి గారు గాని దేనికి సిద్ధపడుతున్నారు అని ఆలోచినప్పుడు, ఒకవేళ ఏమన్నా ఎన్నికల కోసమా అని గనక ఆలోచిస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 2019లో గెలిసి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా ఆ రోజు నుంచే 2024లో ఎలా ముఖ్యమంత్రి అవ్వాలా అని చెప్పి, ఆ ఎన్నికలకి సిద్ధమైపోయారనేది మనకు అనేక ఉదాహరణలతో తెలుస్తుందండి. అదేంటంటే ముఖ్యమంత్రి అవ్వంగానే 2,00,000 వాలంటీర్లు, 2,00,000 గ్రామ సచివాలయాల కార్యాలయాల ఉద్యోగాలిచ్చి, ఆ తర్వాత విజయసాయిరెడ్డి గారి దగ్గర నుంచి అంబటి రాంబాబు లాంటి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులతో సహా వాళ్ళు చెప్పిందేంటంటే, ఈ వాలంటీర్లలో, ఈ కార్యకర్తల్లో మన పార్టీకి చెందిన వాళ్ళే 90% మంది ఉన్నారు. మన నాయకులు చెప్పిన వాళ్ళకే మనం ఆ పోస్టులు ఇచ్చాము. వాళ్ళు మన పార్టీ కోసమే పనిచేస్తారు. ఒకవేళ ఏ వాలంటీర్ అయినా గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుగుణంగా చేయకపోతే గనక వాళ్ళని ఎమ్మటే తీసేస్తాం. తీసి మళ్ళీ ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో వాళ్ళకే వేసుకుంటాం అని చెప్పిన తర్వాత సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచే 2024 ఎన్నికలు రెడీ అయ్యారు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రతిపక్ష నాయకులు గాని, ప్రజా సంఘాలు గాని ఏవైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసేటటువంటి అవినీతి, అక్రమ, దుర్మార్గ పరిపాలన గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తే వాళ్ళని పోలీసులతో వేయటం, నీచంగా వాళ్ళని క్రూరంగా, దుర్మార్గంగా హింసించటం చూసిన తర్వాత ప్రతిపక్ష నాయకుల్ని కేవలం ఇంటికే పరిమితం చేసి ఏ చిన్న విషయానికైనా హౌస్ అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాక్ స్వాతంత్రాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏమాత్రం వీలు లేకుండా కట్టుదిట్టం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ తన అరాచక పాలనతో ప్రతిపక్షాలు కలుస్తాయేమో అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య కలవకుండా నానా రకాలుగా ప్రయత్నం చేసి చివరికి తెలుగుదేశం జనసేన కలిసినా గానీ కార్యకర్తలు కలవకూడదు అనే ఉద్దేశంతో కులాల కుంపట్లు రేగ్గొట్టి కమ్మా కాపు అని చెప్పేసి వాళ్ళ మధ్యలో ఉన్న అగాధాన్ని మరింత పెంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రతిపక్షాల కలిసినా గానీ ఓట్లు కలవకూడదని ప్రయత్నం చేసి మరీ ముఖ్యంగా బటన్ నొక్కుడు కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడొచ్చినా గానీ నేను మీకు డబ్బులు ఇస్తున్నాను, మీకు నేరుగా డబ్బులు ఇస్తున్నాను, మధ్యలో ఎవరు లేకుండా నేనే డబ్బులు ఇస్తున్నాను అని చెప్పి ఏ ఒక్క బటన్ నొక్కుడు కార్యక్రమంలోనూ అభివృద్ధి గురించి తాను చేసినట్టు పనుల గురించి చెప్పకుండా కేవలం డబ్బుల గురించే చెప్పి ప్రజలకు నేను డబ్బులు ఇస్తున్నాను కాబట్టి నాకే ఓటేయాలి అని చెప్పి సింపతి రాజకీయాలు చేసినట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటి నుంచో సిద్ధం అయితే మరి ఈ సిద్ధం ఏంటా అని ఆలోచిస్తే ఒక పోస్టర్ నాకు కనపడిందండి. అదేంటంటే వచ్చే 2 నెలలు మనందరికీ నిత్యం యుద్ధమే. అంటే యుద్ధం చెయ్యాలి. ఈ 70 రోజులు ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్‌సీపీకి ఒక సైన్యంలా పనిచేయాలి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగిందండి. అంటే రాజకీయాల్లో యుద్ధాలేంటి, సైన్యాలేంటి అనేది గనక ఆలోచిస్తే అదే భీమిలిలో జగన్మోహన్ రెడ్డి గారి మొట్టమొదటి సిద్ధం మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి క్యారికేచర్‌లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వాళ్ళని కొట్టిచ్చి రాక్షస ఆనందాన్ని పొందినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు ఈ యుద్ధం సైనికులను గనుక మనం ఒకసారి 2 బేరీజ్ వేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అన్నది ఎలక్షన్ కాదు, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలను చంపడానికి, ప్రతిపక్షాల మీద దాడి చేయడానికి, మరీ ముఖ్యంగా ప్రతిపక్ష నాయకుల్ని ఇబ్బందులు పెట్టడానికి కాబట్టే దానికి సూచనగానే ఈ సిద్ధం మొదటి మీటింగ్‌లో పవన్ కళ్యాణ్ గారిది, చంద్రబాబు నాయుడు గారి క్యారికేచర్‌లు పెట్టి, ఆ క్యారికేచర్‌లకి ముందు బాక్సింగ్ రింగ్ పెట్టి, దాంతో వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తతో వాళ్ళని గుద్దించటం. అంటే ఏంటంటే, ఇంత ఉన్మాదంగా ఉండాలి మీరు. ఒక సైనికులంటే యుద్ధాల్లో వాళ్ళు చనిపోవాలి, లేదు ఎదుటివాడిని చంపాలి. ఇదేనండి సైన్యం, యుద్ధం అంటే. అదే విధంగా నిన్న మీటింగ్‌లో అదే విధంగా ఆ 2 పార్టీల అధినాయకుల్ని కార్యకర్తలతో కొట్టించడం జరిగింది ఆ బొమ్మల్ని. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పుకొచ్చారంటే, అది చంద్రబాబు అయినా, పవన్ కళ్యాణ్ అయినా, ఆ పార్టీ నాయకులైనా, ఆ పార్టీ కార్యకర్తలైనా ఎవరినైనా గాని మన గెలుపుకి గనక వాళ్ళు అడ్డుంటే వాళ్ళని కొట్టండి, చంపండి, నరకండి. ఇదికే మీరు సిద్ధం. ఇందుకే ఇది మీదొక యుద్ధం. ఇందుకే మీరు సైనికులు కాబట్టి సైనికుల్లాగా పోరాడండి అని చెప్పారంటే ఇంతకంటే దుర్మార్గమైన ఎన్నికలు మనం చూడబోతున్నామని ప్రతి ఆంధ్రుడు ఎదురు చూడాల్సి వస్తుందండి.